అందరూ అప్రమత్తంగా ఉండండి. గాలి బలంగా వీస్తోంది కాబట్టి తెల్లారే లోపు డ్రాగోని కలుసుకోవచ్చు. ఆ లోపు ఈ నౌకని డ్రాగన్లతో నింపాలి. ఎవరు సమయం వృధా చేయకండి. ఆకాశంలో ఏం కనిపించినా వెంటనే డ్రాగన్లు నౌక ఎడవైపు చూడండి. వల ఇవ్వండి, వాటిని పట్టుకోవాలి. ఈసారి మాత్రం మీరు తప్పించుకోలేరు. దాడి చేయండి. మళ్ళీ దొరికారా? నాయకుడు దగ్గరికి ఉత్త చేతులతో వెళ్లాల్సి వస్తుందని అనవసరంగా భయపడ్డాగు. అదృష్టం నీ వైపు ఉంది. లొంగిపోతున్నాం. ఒక నైట్ ఫ్యూరీ, ఒక డెడ్ లైనైడర్, ఇంకా ఇద్దరు ప్రతిభ గల డ్రాగన్ రైడర్లు మీకు లొంగిపోతున్నారు. ఇప్పుడు మీ నాయకుడు సంతోషిస్తాడు కదా. కొంచెం తప్పుకోండి. నువ్వేం చేస్తున్నావు? అక్కడే ఆగు. ఇంత చిన్న చోట డ్రాగన్లు ఉండలేవు. అందుచేత వాటిని బయటే ఉండనివ్వండి. మీకు ఏ సమస్య రాదు. కానీ ఇలా వేషాలేస్తే అంతే. ఆలోచించుకోండి. చెక్కపడవా సముద్రం మధ్యలో ఉన్నారు. అవును, నీకేతొచ్చా? భయం వేస్తోంది. అరే, ఇలా మర్చిపోయినేంటి? ఖైదీల దగ్గర ఆయుధాలు ఉండకూడదు కదా. డ్రాగన్ దొంగల దగ్గర ఉండాల్సినవన్నీ నీ దగ్గర ఉన్నాయా? కత్తికి ఒకవైపు మాన్స్టర్స్ నైట్ మేర్ ఎంగిల్ పడుతుంది, ఇంకొక వైపు నుంచి జిపిల్ బ్యాక్ గ్యాస్ బయటకు వస్తుంది. ఇక అక్కడ కావాల్సింది కొంచెం నిప్పు మాత్రమే. బాగుందా? ఇప్పుడేమంటారు? డ్రాగన్లకు మన మీద నమ్మకం కలిగేలా చేస్తే వాటికి మనం తేలిగ్గా శిక్షణ ఇవ్వచ్చు. అంతేనా మిత్రమా? దాన్ని పథకం వేసి మమ్మల్ని ఆడిస్తున్నావా? అలాంటిదేం లేదు. మేము డ్రాగన్ కలవాలనుకుంటున్నాం. ఎందుకు? డ్రాగన్ల గురించి అతనుకున్న అపోహలను తొలగించాలనుకుంటున్నాను. వీడు మాటల్లో పెట్టి బుట్టలో వేస్తాడు. మీరు డ్రాగన్ విశ్వాసం పొందారంటే మీకోసం అది ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడదు. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసుని మార్చడం నీ వల్ల కాదు. నీ మనసు మార్చాలనుకుంటున్నాను. అందుకు నువ్వు దీని మీద ఎగరాలి. నేను సాయం చేయనా? నన్ను వదలమంటున్నానా? నువ్వేం చేస్తున్నావు? ఆపద వచ్చినప్పుడు నిన్ను ఎలా కాపాడానో చూసావా? బలవేసి పడాలనుకుంటున్నారా? ఇది చాలా ఎంత బాగుంది. నాకది నచ్చింది. నన్ను స్వీకరించు. వాళ్ళ మీద దాడి చేయకండి. మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? నిన్ను కాపాడడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం. నన్ను కాపాడండి బాబు అని మిమ్మల్ని పిలిచానా? ఇక చాలా పో. అయ్యా, మీరు తప్పుడు నౌకలో ఎక్కినట్టున్నారు. అవునా? నా పేరు ఎరెట్. మా నాన్న పేరు కూడా చేసి నన్ను వదిలిపెట్టండి. ఇంకెవరికైనా మర్దన చెయ్యాలా? ఎవరికి వద్దనుకుంటాను. ఇక వెళ్ళి డ్రాగన్ ఎక్కు. మనం ఇంటికి వెళ్తున్నాం. కుదరదు. ఏమాత్రం బాధ్యత లేకుండా నీ దారిన యుద్ధం జరగకుండా ఆపడానికి, డ్రాగన్లని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు బాధ్యత లేదని ఎలా అంటారు? ఎందుకంటే డ్రాగోకి కావాల్సింది యుద్ధం.